వేసవిలో ఎయిర్ కండిషనర్ వినియోగం అనివార్యంగా మారినప్పటికీ దీనిని ఎలా వాడుతున్నామన్నదే ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశం. ఏసీ వాడడం అనేది అవసరం, కానీ అతి మోతాదులో లేదా పొరపాటుగా వాడితే ఆరోగ్య సమస్యలు రావచ్చు. చాలామంది ఏసీ ఉష్ణోగ్రతను 16 నుంచి 18 డిగ్రీస్ వరకు తగ్గిస్తారు, కానీ ఇది శరీర ఉష్ణోగ్రతపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. సరైన నిద్ర కోసం 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉన్నప్పుడు శరీరం తేలికగా కలిసిపోయి విశ్రాంతినిస్తుంది. అదేవిధంగా స్లీప్ మోడ్ లేదా టైమర్ సెట్టింగ్స్ ఉపయోగించడం వల్ల రాత్రంతా ఏసీ పనిచేయకుండా అవసరమైనంత వరకే వాడటంతో విద్యుత్తు ఖర్చు తగ్గుతుంది, గది తేమను కోల్పోకుండా ఉంటుంది. రాత్రిపూట బెడ్ను ఏసీ గాలి డైరెక్ట్గా తగలకుండా సర్దుబాటు చేయడం చాలా ముఖ్యం. చల్లని గాలి నేరుగా శరీరాన్ని తాకినప్పుడు మెడ నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కనీసం 3 నుంచి 4 అడుగుల దూరంలో బెడ్ను ఉంచడం శ్రేయస్కరం. అదేవిధంగా గదిలో గాలి ప్రసరణ సమంగా జరిగేలా తక్కువ వేగంతో సీలింగ్ ఫ్యాన్ను ఉపయోగించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏసీ ఫిల్టర్ శుభ్రత. ఫిల్టర్లు కాలుష్య కారకాలు, ధూళి, బ్యాక్టీరియాలను నిలుపుకుంటాయి. వీటిని శుభ్రం చేయకుండా వాడితే శ్వాస సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా అలర్జీ లేదా ఉబ్బసం ఉన్నవారికి కనీసం ప్రతి 2-3 వారాలకు ఫిల్టర్ను శుభ్రం చేయడం లేదా అవసరమైతే మార్చేయడం మరీ మంచిది. రాత్రిపూట ఏసీ వాడుతున్నప్పుడు నీరు ఎక్కువగా తాగాలి. చర్మం, గొంతు ఎండిపోవడం అనేది చాలా సాధారణం, కాబట్టి దగ్గరలో నీటి బాటిల్ ఉంచుకోవడం మంచిది. ఇవన్నీ పాటిస్తే ఏసీ వాడకాన్ని ఆరోగ్యానికి హానికరం కాకుండా సురక్షితంగా మార్చుకోవచ్చు.